ఏంట్రా చెయ్యలా వండుతోంది? అదేం లేదమ్మా, గిన్నె కొంచెం వేడిగా ఉంది, పడిపోతుందేమని కంగారులో వండుతుంది, అంతేనమ్మా. ఒరే పల్లవి ఎదురా, ఇంకా భోజనానికి రాలేదేంటి? ఇందాకే రమ్మని పిలిచాను కదా. వస్తుంది పెద్దమ్మా. ఏంటమ్మా ఇంత లేటు? పాప నిద్రలో కదిలింది, మళ్ళీ లేస్తే రాత్రంతా నిద్రపోదు, అందుకే జో కొట్టి నిద్ర పుచ్చి వచ్చాను. సరే వడ్డించు. పల్లవి, ఒరేయ్ ఏంట్రా సైగలు? ఏం లేదు పెద్దమ్మా. తిను. పల్లవి పైకిలే. ఏమైంది అత్తయ్య? ముందు పైకి లే చెప్తాను. ఏమైంది అత్తయ్య? పసుపు తాడేంటి? మంగళసూత్రం ఏమైంది? మంగళసూత్రం ఏమైంది? మంగళసూత్రం ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మంగళసూత్రం ఏది? ఈ పసుపుతాడేంటి? అసలేం జరిగింది? అది తెగిపోయింది అత్తయ్య.
తెగిపోయిందని అంత తేలిగ్గా చెప్తావేంటమ్మా? తెగింది గాలిపటం కాదమ్మా, మంగళ వాయిద్యాల మధ్య కట్టిన మంగళసూత్రం. ఎలా తెగింది? ఎప్పుడు తెగింది? పెద్దమ్మ, ఈరోజు ఆఫీస్లో పొరపాటున ఏంటి పొరపాట? పొరపాటున కూడా తాళి తెగకుండా చూసుకునే బాధ్యత నీది. భర్తగా నీది బాధ్యత. తప్పంతా నీదే, తప్పంతా నీదే, తప్పంతా నీదే, తప్పంతా. చెప్పు, ఇప్పుడు తెగింది? ఎలా తెగింది? మొహం నిండా చెమట్లేంటి? అంటే నువ్వే ఏదో చేసుంటావు. చెప్పు. ఇంక లేట్ చేయడం వేస్ట్. పెద్దమ్మకి జరిగింది చెప్పేస్తే బెటర్. పెద్దమ్మ, యాక్చువల్లీ ఆఫీస్లో ఏమైందంటే... నేను చెప్తాను అత్తయ్య. ఆఫీస్లో నేను వర్క్ చేసుకుంటూ ఒక ఫైల్ కోసం లేచాను. హడావిడిగా లేవడంతో కాలు జారింది. మంగళసూత్రం డోర్కి తట్టుకుని తెగిపోయింది. ఈ విషయం అనుదీప్కి కూడా తెలీదు. ఎలా జరిగినా పొరపాటు జరిగిపోయింది. పల్లవి, ఈ విషయం అప్పుడే చెప్పుంటే మళ్ళీ నేనే నీ మెడలో కట్టేసేవాడిని కదా. అలా కట్టొచ్చో లేదో తెలియక టెంపరవరీగా పసుపు తాడు కట్టుకున్నాను. మంచి పని చేశావమ్మా. ఒక్కసారి తెగిన తాళిని మళ్ళీ దేవుడి సమక్షంలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా కట్టాలి. అప్పుడే పవిత్రంగా ఉంటుంది. అయితే రేపే కట్టేస్తాను పెద్దమ్మ. పంతులు గారికి ఫోన్ చేయి. రేపు కాదు, ఎలాగో శ్రీరామనవమి వస్తోంది కదా, ఆ రోజు సీతారాముల కళ్యాణంతో పాటు మీ కళ్యాణం కూడా జరిపిస్తాను. దంపతులు ఎవరినైనా సీతారాముల్లా ఉన్నారు అంటారు. అలాంటి ఆదర్శ దంపతుల్లా మీరు కూడా ఉండాలి. పల్లవి, ఈ విషయం సాయంత్రం రాగానే ఎందుకు చెప్పలేదు? నేను అడిగే వరకు ఎందుకు దాచావు? అంటే అత్తయ్య, దారిలో కార్ పంచర్ అయింది. ఆ గొడవలో మర్చిపోయాను. ఇందాక గుర్తొచ్చింది. భోజనాలు అయ్యాక చెప్దాం అనుకున్నాను. గుర్తు రావడానికి ఇదేమన్నా మర్చిపోయే విషయమా? పెద్దమ్మ, భోజనం నాకేం తినాలనిపించడం లేదు. ఓ గాడ్, అంత పెద్ద సమస్యల నుంచి ఇంత ఈజీగా బయటపడతాం అనుకోలేదు. చాలా 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 థ్యాంక్స్ పల్లవి. పెద్దమ్మ కళ్ళలోకి చూడలేక నిజం చెప్పేద్దాం అనుకున్నాను. చెప్పుంటే ఏమయ్యేదో. పాపం పెద్దమ్మ ఎంత బాధపడేదో. రియలీ యూ సేవ్డ్ మీ. అంతేకాదు, పెద్దమ్మను కూడా సేవ్ చేశావు. ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాలు కాపాడే అబద్ధం మంచిది అంటారు.
నువ్వు దాన్ని ప్రూవ్ చేసావు పల్లవి. ఏంటి నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు? ఇంకా కోపం పోలేదా? చెప్పరా గుణం, పెద్ద తుఫానేం రాలేదురా, చిన్న గాలివానంతే. ఒక చిన్న అబద్ధంతో పల్లవి తుఫాన్ని డైవర్ట్ చేసింది. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. గాలివాన తగ్గింది, హీట్ వేవ్ స్టార్ట్ అయ్యాయి. నేను తర్వాత చేస్తాను రా, బాయ్. పల్లవి, ఇందాక నేనెంత భయపడ్డానో తెలుసా? పనిగాడు పైకి వణుకుతున్నాడు, నేను లోపల వణుకుతున్నాను, అంతే తేడా. జోక్ బాగుంది కదా? మొత్తానికి వణుకుడు మాత్రం కామన్. నీకు ఇంకో సంగతి తెలుసా? ఇంకాసేపు అయితే పనిగాడు హోసేసేవాడు. ఏంటి పల్లవి, మాట్లాడవా? అమ్మా, సమాధానం మరీ ఇంత గట్టిగా చెప్పాలా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదాలే ఆపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ, ఓ, ఓ. మనసు చూడవమ్మ, పులు ఉందో లేదో నీ బొమ్మ. మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మ. ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమ నీడ చేరుకోని పంతమా. తోడుకోరి దగ్గరైతే దోషమా, తీయనైన స్నేహమంటే ద్వేషమా. ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఓ, ఓ. రే గోపి, ఏంట్రా గేమ్ ఆడుతున్నావా? అవునరా, కొత్త గేమ్ బాగుంది, నువ్వు కూడా ఆడతావా? నాకు ఫోన్ లేదు కదరా. నీకింత కాస్ట్లీ ఫోన్ ఎక్కడిది? మీ నాన్న కొన్నాడా? అలా కాదురా, నాకు కొత్తగా పరిచయం అయింది. ఆవిడ చాలా రిచ్, ఏదడిగిన ఇట్టే కొని చేస్తుంది. ఇదొక్కటే కాదురా, ఇంకా షూస్, ఇదిగో వాచ్, ఇదిగో అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తుంది. రే నువ్వు నిజంగా లక్కీరా. అక్క నాకు కూడా పరిచయం చేయరా. మా నాన్నని ఏమడిగినా కొనట్లేదు, అక్కనడి కొనిపించుకుంటాను. రే గోపి, ఎవర్రా నీ? నీకెందుకు ఇచ్చింది ఇవన్నీ?
చెప్పు, ఎవర్రా కొత్తక్క? పనికి మనలోడా, చెప్పరా? పెదో పనులు చేసి నలుగురిలో మా పరువు తీసేలా ఉన్నావురా. చెప్పు. అమ్మా, నేనేం తప్పు చేయలేదు. అక్కే నాకు ఇవన్నీ ఇస్తుంది. ఎవర్రా అక్క? ఎక్కడుందో చెప్పు, మీ ఇద్దరి సంగతి తేలుస్తాను. అమ్మో, ఎక్కడుందో చెప్తే అమ్మ వెళ్ళి పాప మా అక్కని తిడుతుంది. అయ్యో, తెలీదమ్మా. చెప్పరా? నిజమమ్మా, నాకు నిజంగా తెలీదు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయిరా? ఒకసారి రోడ్డు మీద కలిసి నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఈ ఫోన్ ఇచ్చింది. ఇలాంటి వాటి మోజులో పడి ఈ మధ్య నువ్వు సరిగా చదవడం లేదు. ఊరికే తీసుకుంది పాముతో సమానం అంటారు. ఎప్పుడైనా కాటేస్తుంది. పరుల సొమ్ము పాము అంటారు. ఇవ్వు, ఆ వాచ్ కూడా ఇవ్వు. వెళ్ళు. వీడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు. ఆ అక్క ఎవరు, ఎందుకు వీడికి ఇవన్నీ ఇస్తుందో తెలుసుకోవాలి. ఇక నుంచి వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. నా కోపం ఎంత పనిచేసింది. ఆడవాళ్ళకి తాళి తెగితే కలిగే కోపం ఎంత వేడిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. పెద్ద తప్పే చేశాను. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ. పల్లవి మేడం, తీసుకోండి. పాపమా కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. మనుషుల్లో చాలా అవలక్షణాలు ఉంటాయి. అసహనం, అసంతృప్తి, అయిష్టం, ఆక్రోశం, ఇవన్నీ ఒక రకమైన మానసిక లోపాలు. వాటిని ఎరువులు వేసి పెంచకూడదు. సారీ, నా వల్లే తప్పు జరిగింది. తప్ప? అది చిన్న తప్ప? చాలా పెద్ద తప్పు. మన లోపాలు మనమే తెలుసుకోవాలి, మనమే సరిదిద్దుకోవాలి. లేదంటే మనలోని లోపాలు మన వాళ్ళకి గాయాలు కలిగిస్తాయి. అర్థమైంది పల్లవి. నాలో కోపిష్టిని చాలా వరకు దూరం పెడుతున్నాను. కానీ అప్పుడప్పుడు వాడు బయటకు వచ్చేస్తూ ఉంటాడు. మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా ఒక ఫెయిల్యూరే. సరే, నాది ఫెయిల్యూరే పల్లవి. ఫస్ట్ టైం ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గర తల వంచలేదు. నీకు అపాలజీ చెప్తున్నాను. జరిగిన దానికి ఈ అనుదీప్ పల్లవి గారికి తన క్షమాపణ చెప్పుకుంటున్నాడు. రిసీవ్ మై అపాలజీ. వెంటనే ఇతని అపాలజీ ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే అలసైపోతాను, మళ్ళీ తప్పు చేస్తాడు. ఇంకాస్త బెటర్ చేస్తే బెటర్. ఒక తాటి చెట్టంత నిలువెత్తు మనిషి తలదించుకుని కూర్చుంటే టెక్కు చూపిస్తున్నావు పల్లవి. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఇదిగో నీలోని కోపిస్ట్రీ 6 సెకండ్లో బయటపడిపోయాడు. నా మాట అలాగే ఉంటుంది. లోపల కూల్గానే ఉంటాను. సరేనా? నీ
నీలో కూడా అలక అనే జబ్బుంది. అది కూడా చూసుకో. అది కోపం కంటే ప్రమాదకరం. అలక ఆడవాళ్ళకి అలంకారం. అప్పుడప్పుడు అదే వాళ్ళ బలం. తెలిసిందా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. నువ్వు నాతో మామూలుగా ఎప్పుడూ మాట్లాడుతూ పొడిపొడిగా మాట్లాడడం, చూసి చూడనట్టు మొహం తిప్పుకోవడం, అడిగిన దానికి పాజ్ పెట్టి ఆలస్యంగా సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకమైన సహాయ నిరాకరణ ఉద్యమం లాంటివే కదా. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి చెప్పు? గాయపడ్డ మనసు గాయం మానటానికి కాస్త టైం పడుతుంది. చూద్దాం. సీతారాముల కళ్యాణం రోజున అనుదీప్ గారితో మళ్ళీ తాళి కట్టించుకున్నాక అప్పుడు వాతావరణం చల్లబడుతుందేమో. అప్పుడు చూద్దాం. కావాలనే గేమ్ ఆడుతున్నావు అని అర్థం అవుతుంది పల్లవి. ఆడవాళ్ళు అలుగుతారని తెలుసు కానీ ఇంత దారుణంగా అలుగుతారని తెలీదు. నువ్వన్నట్టే కళ్యాణం వరకు ఆగుతాను. అప్పటికీ నువ్వు అలకపాన్పు ఇలానే ఎక్కితే అప్పుడు చెప్తాను. కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని బాధల్లో తడిసెనే విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెనా? ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు సొంతములో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీరస్తు శుభమస్తు.